క్రీస్తునందు మీకు శుభోదయం. పశ్చాత్తాపము ఎప్పుడూ కూడా దేవుని యొక్క దయను అనుగ్రహించును. చాలామంది తప్పులు చేయొచ్చు కూడా దేవుడు కృపచేత రక్షించును అనే భావనతో వాటి విషయంలో పశ్చాత్తాపడకుండా, దేవునితో సమాధాన పడకుండా, వారి స్థితిని సరిచేసుకున్నట్టుకు ప్రయాసపడకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా చేయటం వల్ల వాళ్ళ జీవితంలో తెలియకుండానే అనేక పాపములు సమకూర్చుకుంటూ ఉంటారు. ఇది వాళ్ళకి ఎంత నష్టం కలిగిస్తుందో వాళ్ళు అర్థం చేసుకోరు. దేవునికి ఎడబాటు ఎంత గొప్పగా ఉంటే అంత అనర్థము మన జీవితంలో చోటు చేసుకుంటుంది. ఒకవేళ మన దగ్గర ధనం ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, మనుషులు ఉండొచ్చు, కాలము మనకు అనుకూలముగా చేసుకోగలుగుతున్నామని మనం అనుకోవచ్చు. కానీ గొప్ప శ్రమదినమున ఇవేమీ కూడా మనల్ని కాపాడవు. ఎందుకంటే దేవుడు మన పక్షంగా లేనప్పుడు శ్రమ నుండి విడిపింపగలవాడెవడు? మనము తీసుకున్న సొంత నిర్ణయములు, మనము మన సంతృప్తి కొరకు మన ఇష్టముతో చేసిన క్రియలు, మనము చేయుచున్న సహవాసములు, మనము మన ఆలోచనల చొప్పున ఆర్జించుచున్నవన్నీ కూడా శ్రమదినమున మనల్ని కాపాడున అంటే అవేవి కాపాడవు. దేవుడు శ్రమదినమున మౌనంగా ఉన్నాడంటే మన జీవితములు అత్యంత దుఃఖకరంగా మారిపోతాయి. అందుకే జ్ఞానము గల వారందరూ కూడా వాళ్ళు చేసిన అపరాధములను బట్టి దేవుని ఎదుట పశ్చాత్తాపడి దేవునితో సమాధాన పడుతూ ఉంటారు. ఏదైతే మనకి దేవునికి మధ్యన అడ్డంగా నిలిచి ఉన్నదో దానిని వెంటనే తొలగించుకోవడం ఎంతో మంచిది. వాక్యము ఇందు విషయమై మనల్ని ఎల్లప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటుంది. ఒకవేళ మన అపేక్షలు, నానా విధమైన అపేక్షలు మనకు ఆటంకంగా ఉన్నాయా? మనము దేనిని ఎక్కువగా ఈ భూమి మీద ఆశిస్తున్నాం? ఎటువంటి స్థితులను మనం కోరుకుంటున్నాం? వేటి మీద మన మనసు ఉంది? ఇవి మనము పరిశీలన చేసుకున్నప్పుడు దేవునికి ఎంత సన్నిహితంగా ఉన్నామో అనే సంగతిని మనం గ్రహించగలుగుతాం. ఏదైతే దేవునికి మనల్ని దూరముగా చేయుటకు నిలిచి ఉన్నదో దానిని వెంటనే విడిచిపెట్టడం ఎంతో మంచిది. ఎందుకంటే దేనినైతే మనం ఎక్కువగా ప్రేమించుచున్నామో దాని చుట్టూనే మన జీవితాలు తిరుగుతూ ఉంటాయి. మనము కూడా మన జీవితాన్ని తిప్పుతూ ఉంటాం. ఇందువలన దేవుని కన్నా కూడా మనము ప్రేమించిన దాన్ని, ఇష్టపడిన దాన్ని, మన మనస్తత్వం అవ్వచ్చు, మన భావాలు అవ్వచ్చు, వాటి చుట్టూనే ఒకవేళ మనం తిరుగుతున్నామంటే దేవునికి దూరం అయిపోయి కఠినమైన దినాల్లో మనకు రక్షించునాథుడు లేని పరిస్థితుల్ని ఏర్పాటు చేసుకుంటాం. న్యాయాధిపతులు 10వ అధ్యాయము 16వ వచనంలో మనం ఈ సంగతిని చూస్తున్నాం. యెహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్యదేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయాను. దేవుడు మన అపరాధమును బట్టి మన పట్ల కోపించినప్పుడు మనకు దురవస్థ కలుగుతుంది. దేవుడు మన యొక్క నిర్ణయాలకు మనల్ని విడిచిపెట్టేశాడు అనుకోండి, ఎంత చెప్పినా మనం వినని పరిస్థితుల్లో మనం ఉన్నామనుకోండి, మన సొంత నిర్ణయాలు, మన క్రియలు, మన అలవాట్లకే మనం పరిమితం అయిపోయామనుకోండి, దేవునికి భయభక్తులు కలిగి ఉండుట కంటే ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనం వేగిరపడుచు ఆయనను ప్రేమించుట కంటే శరీర సంబంధమైన భావోద్వేగములకు మనము చోటునిచ్చుచున్నామనుకో, అప్పుడు దేవుడికి మనలను విడిచిపెట్టుట కంటే వేరే ఆలోచన ఉండదు.
వేరే అవకాశం ఉండదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో, మనల్ని ఎంతగా కోరుకుంటున్నాడో ఇదంతా మనకు ఆయన బయలుపరుచుకున్నాడు. దానిని మనం రుచి చూచాము, దాని యందు మనం ఆనందించాము. ఇప్పుడు దేవుని విషయంలో అలక్ష్యంగా మనం ఉన్నప్పుడు దేవుడు ఆ రుచి అంతటినీ కూడా మనకు కొనసాగింపకుండా నిలిపివేస్తూ ఉంటాడు. ఆయన చూపించిన ప్రేమ మనకు దక్కకుండా ఉండినట్లు ఆయన నిలిచిపోతూ ఉంటాడు. అలాంటి సమయాల్లో దురవస్థలు మనకి ఏర్పడతాయి. లోకములో పాపం వల్ల కలుగు శ్రమ, ఇవి తప్ప మరి ఏమీ ఉండవు. ఇవి మనల్ని ఆవరించినప్పుడు మనకి కష్టకాలం రాక తప్పదు. అయితే వీటన్నిటి నుంచి మనం ఎలా తప్పించుకుంటాం? ఇశ్రాయేలీయులు చూడండి, దేవుడు వాళ్ళతో ఈ మాట అన్నప్పుడు, నేను మిమ్మల్ని విడిచిపెట్టేస్తున్నాను, మీ నిర్ణయాలకు, మీ కోరికలకు, మీ ఇష్టాలకు విడిచిపెడుతున్నాను, శ్రమ దినాల్లో అవి మిమ్మల్ని కాపాడుతాయేమో చూసుకోండి అన్నప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. మనము దేవునికి ఎంత దూరంలో ఉన్నామో, ఎంత దగ్గరగా ఉన్నామో అనేది పరిశీలన చేసుకోవాలి. నీ జ్ఞానము నిన్ను మోసము చేయకూడదు. నీకున్న ఆస్తులు, నీకున్న అధికారము, నీకున్న ఘనత నిన్ను మోసం చేయకూడదు. దేవునికి అవి నిన్ను దూరం చేయకూడదు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు పశ్చాత్తాపడు ఎంతో మేలు. ఇశ్రాయేలీయులు ఇక్కడ వెంటనే వాళ్ళ మధ్య ఉన్న అన్య దేవతలను తొలగించేశారు. దేవుడు వాళ్ళని విడిచిపెడుతున్నాడు అనే సంగతి వాళ్ళు వినగానే వాళ్ళు పశ్చాత్తాపడి దుఃఖపడి వాటిని విడిచిపెట్టారు. వాటిని విడిచిపెట్టినప్పుడు దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో మనకు అర్థమవుతుంది. ఆయన కోపము క్షణమాత్రమే, ఆయన ప్రేమ నిరంతరం ఉండునని భక్తులు పరిశుద్ధ గ్రంథంలో చెప్పడం మనం వింటూ ఉంటాం. ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయిన వాడున్నాడు. మనము శ్రమలలో, బాధల్లో ఉండటం దేవుడు చూడలేడు. కానీ వాటిని మనము కోరి తెచ్చుకున్నాం అనుకోండి, దేవునికి అతీతంగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు అవి వస్తాయి. వాటిని కోరి తెచ్చుకున్నప్పుడు దేవుడు మనల్ని బట్టి దుఃఖపడతాడు. మనం పశ్చాత్తాపడినప్పుడు మాత్రము మనమున్న పరిస్థితిని బట్టి ఆయన చింతించి చూడలేక మనల్ని కాపాడుతాడు. పశ్చాత్తాపం ఎప్పుడూ ఆశీర్వాదానికి కారణం. మన జీవితాల్లో మనము పాపము లేని వారమని అహంకారంగా జీవించడము ఎంతో భయంకరమైన స్థితి. దాని విషయంలో ఎల్లప్పుడూ కూడా మనము జాగ్రత్త వహించాలి. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. నాయన, మాకు మళ్ళీ మీరు అవకాశం దయచేయచ్చు. మేము మీ సన్నిధిలో కొనసాగుటకు, మీ కృపకు నాయన మేము పాత్రులుగా ఉంటకు, మీరు మా పట్ల చూపిస్తున్న మీ యొక్క దయను బట్టి, మా పట్ల చూపిస్తున్న కనికరమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. నాయన, ఇదిగో మేము మీకు దూరము కాకున్నట్లు మీరు మమ్మల్ని సరిచేయుటకు చేయుచున్న ప్రతి ఆలోచన బట్టి, తీసుకొచ్చున్న ప్రతి నిర్ణయం బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. నాయన, మా యొక్క జీవితాలు, మా పరిస్థితులు, మేము ఏ రీతిగా నడుచుకుంటున్నాము, ఏ రీతిగా మేము మరి జీవించుచున్నాము, మాట్లాడుచున్నాము, వీటన్నిటినీ కూడా నీ యొక్క ఆజ్ఞను బట్టి, నీ వాక్యము బట్టి మేము పరిశీలన చేసుకున్నాం. నీకు దూరం కాకుండా జీవించడానికి సహాయం చేయండి. ఎందు విషయమే మమ్మల్ని ఎల్లప్పుడూ బలపరచు, నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.